धान्यं धनं वधुं बहुपत्रलाभं जगत् धान्यं धनं वधुं बहुपत्रलाभं जगत् భారతదేశంలో అక్కడ కూడా లక్ష్మీ అట్లా కదండి మీరు ముందెట్టుండి బంగారాజు గారు నెల్లిమర ఇన్ఛార్జి బంగారాజు గారు ఉత్తరాంధ్ర ఇలాగా నాగభూషణం ఉన్న ఒక మాట మాట్లాడినాడు, నువ్వు ఎట్లా పిలవలే మేము వచ్చినామని. మీకు అందరికీ పదే పదే చెప్తా ఉంటాను నేను, మన ఊరికి సెలబ్రిటీ వస్తే వీ షుడ్ మేక్ దెమ్ టు హోల్డ్ స్టే హియర్ బ్యాక్. మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి నాగభూషణం ఉన్న కూడా చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో పలుకుబడినటువంటి వ్యక్తి ఈ క్షేత్రాన్ని ప్రసాద్ స్కీమ్లో పెట్టకపోతే అదే పనిగా నేను గజేంద్ర సింగ్ షెకావత్ గారితో మాట్లాడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి కన్సల్ట్ తీసుకొని దీన్ని ఇంక్లూడ్ చేయించి ఈపీఆర్ చేయిస్తున్నాము. లడ్డు విత్ కేపీఎంజీ. ఎవరు కూడా ప్రసాద్ స్కీమ్లో కేపీఎంజీ కోలా. మోరోవర్ మన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు మా క్షేత్రానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి ఒక జీవో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు గడిచిన మన ప్రభుత్వం మళ్ళీ మొన్న పట్టుబట్టి నాకు ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి ఎన్నికల సందర్భంగా అడిగితే నేను అది చెప్పను కానీ ఇంపార్టెన్స్ ఇస్తాను లోకేష్ బాబు గారు పట్టుబట్టి వస్త్రాలు ఇవ్వడానికి. వచ్చే రోజుల్లో నాగభూషణం ఉన్నకి మేము దైవ సన్నిధిలో మాటిస్తున్నాము. మీరు కాదు, యావత్ సెలబ్రిటీస్ మన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులు, ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు మా క్షేత్రానికి సందర్శించే రకంగా వాళ్ళకి ఉండే రకంగా తీర్చిదిద్దాం.
నమస్కారం. ఈ రోజున మేమంతా కూడా అనంతపురం సూపర్ 6 సూపర్ 8 ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. దానిలో భాగం సందర్భంగానే ఇక్కడ కదిరిలో ఉన్నటువంటి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం, ఇక్కడ ఎమ్మెల్యే గారితో కలిసి వినుకొండ ఆంజనేయులు, ఆయన కూడా వినుకొండ ఎమ్మెల్యే గారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఒక రాక్షసుడి కొడుకు ప్రహ్లాదు ఏ విధంగా భక్తి ద్వారా మరి విష్ణువు ప్రసన్నం చేసుకున్నాడు, అదేవిధంగా ఇక్కడ కాదిరి వృక్షంలో ఎలా వెలిశాడు, ఇక్కడ ఈ యొక్క టెంపుల్ యొక్క పురాణ చరిత్ర కనుక చూసినట్లయితే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ని డెవలప్ చేయటం, అదేవిధంగా ఈ రాష్ట్రానికి మరి ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మంగళగిరిలో కానీ, సింహాచలం కానీ, ఇక్కడ మన కదిరిలో కానీ, ఇట్లా చాలా చోట్ల నరసింహస్వామి మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవినావ సంబంధం ఉంది. ఇటువంటి మందిరాన్ని, ఇటువంటి ఆలయాన్ని సందర్శించడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ఇటువంటి నిధులు ఇస్తూ ఉన్నారు, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారో, రాజధాని మొదలుకొని రాయలసీమ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో ఐటీలు కానీ, మరి ఈ డబుల్ ఇంజిన్ సర్కారు చేసే డెవలప్మెంట్ అంతా కూడా రేపు 10వ తారీఖున అంటే సెప్టెంబర్ 10వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మాధవ్ గారు, లోకేష్ గారు అందరూ కలిసి ఈ ప్రజలకు వివరించే విధంగా. కారణం ఏంటంటే మేము గుడి దగ్గరికి వచ్చినా కూడా చెడుగా చెప్పుకోవాలి, మంచిగా చెప్పుకోవాలి. 5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా అధోగతి పాలైంది. ఈ రాష్ట్రం మీద ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు అధోగతి చేసిన రాష్ట్రం మీద ఇంకా విషయం చెబుతూ ఉన్నారు డెవలప్మెంట్ చేస్తుంటే. అది ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే రేపు ఆ మీటింగ్ పెట్టడం జరిగింది. దాన్ని అంతా మరి నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులతో సక్సెస్ అయిద్దని, అదేవిధంగా ఈ రాష్ట్రం మరి భారత్ వికసిత్ ఆంధ్ర డెవలప్ అవుతుందని కోరుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటాం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాం, స్వామివారిని దర్శనం చేసుకున్నాం, అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ దర్శనం చేసుకోవడం మా పూర్వజన్మ భాగ్యంగా భావిస్తున్నాం. మొదటిసారి ఈ దేవాలయానికి వచ్చాను, నాకు ఎంతో మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. ఇక్కడ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం చాలా సంతోషం అనిపించింది. నవనార క్షేత్రాల్లో 9 లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఇది విశేషమైనటువంటిది. అలాగే ఆ దేవుడు ఆశీస్సుల వలన, లక్ష్మీ నరసింహస్వామి అమృతవల్లి తల్లి ఆశీస్సుల వలన చంద్రబాబు గారికి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మన ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రభుత్వం తలపెట్టినటువంటి ఆశయం గోదావరి పెన్నా నదుల అనుసంధానం, అలాగే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పూర్తయి రాయలసీమంతా రతనాలసీమగా మారాలని, ఎంతో అభివృద్ధి చెందాలని, అలాగే పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడి, అది కూడా తొందరలో పూర్తవుతుంది. పోలవరం పూర్తవటం వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు మొదలు పెడతారు. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఆ విధంగా వ్యవసాయంలో పండ్ల తోటలు, ఆదాయం బాగా వచ్చేటువంటి పంటలను ప్రోత్సహిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ప్రజల యొక్క ఆర్థిక ప్రగతి మెరుగుపడాలని రైతులు ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తూ ఉంది మొక్కలు పెంచుకోవడానికి.
పండ్ల తోటలు పెంచుకోవడానికి ఈ అవకాశాన్ని రైతులు కూడా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బాగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వలన మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా, ఆరోగ్యాంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా ఎదగాలని, దేశంలోని అగ్రగామిగా ఎదగాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాం. అట్లాగే చంద్రబాబు గారు తలపెట్టినటువంటి మీటింగు సుపరిపాలనలో సూపర్ 6 సూపర్ హిట్ పథకం భారీ విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఇచ్చి విజయవంతం చేయాలని, భవిష్యత్తులో ఇంకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేయాలి, ఎన్నో విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి బాటలు వేయాలి దిశగా ముందుకెళ్తున్న చంద్రబాబు గారికి ఆయురారోగ్యాలు ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, ఇంకా వారికి ఎన్నో శక్తులు ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మన భారతదేశం అంతా ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని దేవుని ప్రార్థిస్తూ ఈరోజు దర్శన భాగ్యం కలిగినందుకు మా ఎమ్మెల్యే గారు, మా మిత్రుడు ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే టెంపుల్ కూడా పరిశుభ్రంగా, నీట్గా, చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా విశేషంగా